మాట్లాడితే ఎక్కువైపోతుంది. నాకా సార్ నాన్నకి ముందుగా చెప్పాం కదే. ఏం చెప్పి మీ నాన్నకి? చలి జ్వరం అండి, చెవులో కురుపు, ఆపరేషన్. కష్టమి జ్యోతిష్కుడంటే ఆంధ్రదేశం అంతా పేరే. ఆ మాట అంటే మా అమ్మాయి నమ్మదు. శనిలో కేతు ప్రవేశించాడు, చెవులో కురుపు పుట్టింది. కేతు అలా జరిగాడంటే చెవులో కురుపు పోతుందనంటే మా అమ్మాయి వినకుండా తీసుకొచ్చిందని పాడాసుపత్రిలో పడేసింది. మా నాన్న చూడండి. కంగపడదు, చూడండి అది చూడండి. I'm here to look all this worry. నేను చూస్తానమ్మా, నువ్వేం భయపడకు worry. I'm here to look all things. నేను నాన్న గురించి worry. I make all right. Oh, 106. Danger, danger. Not. ఏనాయనా, ఊరి నుంచి వచ్చావు, మళ్ళీ కనపడలేదు. అంతా కులాసయ్యేనా? అంతా కులాసయ్యానమ్మా. ఊరి నుంచి ఏం తెచ్చారు? ఏం కావాలని చెప్తావు? మీ ఊళ్ళో ఏముంటుందో మాకు తెలిసేగా. పోనీ మీరందరూ ఒక్కసారి మా ఊరు రాకూడదు? పోయేస్తా, పిలుచు పోయేటట్టు. తప్పకుండా పిలుచుకెళ్తాను. వచ్చే నెలలో మీరు అందరూ రావాలి. మా అన్నయ్య పెళ్లి. అంతేనా? ఈ పెళ్ళేనేమో అనుకున్నా. నా పెళ్లి వచ్చే సంవత్సరం జరుగుతుంది. ఏనాయన అంత ఖచ్చితంగా చెప్తున్నా? పిల్లలు చూస్తున్నావు ఏంటి? పిల్ల ఎప్పుడు చూసుకున్నానమ్మా, అంతా రెడీయే. నేను అండమే. శాస్త్రి గారు, బాగుంది. అందరిలోకి నాకు ఈ అమ్మాయి నచ్చింది. నచ్చడం ఏమిటండి? అర్థంగా మన అబ్బాయి కోసమే పుట్టినట్టుంటాను. మరి ఇంకే పెద్ద అబ్బాయిని కూడా ఒక్క మాట అడిగి చెప్పేసేయండి. బాగుందమ్మా, అమ్మాయి చాలా బాగుంది. అయితే రేపు పిల్లని చూడడానికి వెళదామా? ఇంకెందుకమ్మా చూడటం, చూశాను కదమ్మా. అందుకు కాదు నాయన, అదంతా సాంగ్యం. అలాగేనమ్మా, తప్పకుండా వెళదామమ్మా. నువ్వు వెళ్ళమ్మా, పొద్దు పడుకో. అలా ఆ పెళ్లి పేరేమిటి? పెద్దగా చెప్పాలి. పట్టి అబద్ధం. నిజమైతే చెప్పరు. పోనీ రహస్యంగా చెప్తారా? ఎవరా అమ్మాయి? నేనే చెప్తాను మాలతి. ఏం మాలతి, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుందా నీకు? నేను అనుకోలేదు మాలతి, అనుకోకుండానే జరిగింది. అందానికేం గాని ఆ అమ్మాయి ఎందుకో నన్ను నిజంగా ఆకర్షించింది. ఒక్క చూపుతో నా హృదయాన్ని దోచుకుంది. మాటతో మనిషిని తనవాణ్ణి చేసుకుంది. అలాగని పై ఆడంబరం లేదు, పేరుకు తగ్గట్టు ఆ అమ్మాయి నిజంగా సుగుణ. ఆ వినయం, విధిగత, ఆ మంచితనం. నువ్వే గనక చూస్తే అమ్మాయిని అసూయపడతావు. ఏం మాలతి? అవునయ్యా లింగయ్య, కొత్తపట్నం కొత్త మేడవారి అబ్బాయి. గుణమంటావా బంగారం, సుత్తంటావా మనకు తెలియదు కదా, వాళ్ళకు కూడా తెలియదు ఎంతుందో. పేరు శేఖర్. ఇంకేమిటయ్యా నువ్వు ఆలోచించేది? సుగుణకు అన్ని విధాలా చక్కని సంబంధం. మిగతా విషయాలంటావా? నేనున్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయి నా మీద.
టైమింగ్ పోయింది. పోనీ లేవే, పోతే పోయింది. ఈ రోజు పండుగే పండుగ. బిందేమిటి? నా మనసు ఎలా మునిగిపోయిందో సంతోషంలో తెలుసా? ఏమిటమ్మా ఆనందం? చూడవే, పూలు ఎలా విరగపుచ్చున్నాయి. కొయ్యవే, అన్ని పూలు కోసాయి. ఈ రోజు ఇల్లంతా పూలతో నింపేయాలి. ఏ శాస్త్రి గారు, ఎందుకైనా మంచిది ఓసారి ఫోటో తీసుకువెళ్ళి అమ్మాయికి చూపించి తీసుకొస్తా. అలాగే, అభ్యంతరం ఏముంది? ధారాళంగా చూపించు. అమ్మాయి సుగుణ, ఏనన్నా? ఇదిగో ఈ ఫోటో చూడమ్మా. అదేమిటమ్మా అలా సిగ్గుపడుతున్నావా? చూడు, చూసి అబ్బాయి నీకు నచ్చుతాడో లేడో చెప్పమ్మా. మీరు చూసారుగా? బాగుంది. నేను శాస్త్రి గారు చూస్తే సరిపోయింది అమ్మా. చేసుకునేదాను నువ్వు చూసుకోవాలి కానీ. ఫన్ అన్నా. అదేమిటమ్మా పెండ్లి అనడంతో అంత సిగ్గుమించుకొచ్చింది? చూడమ్మా. అక్కర్లేదు నాన్న, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. బాలేదానివమ్మా నువ్వు. అసలు ఈ కాల పిల్లవే కాదు. అయినా ఇంత సిగ్గేమిటమ్మా? ఇవి మగాళ్ళు సిగ్గుపడాల్సిన రోజులైతే నువ్వేమిటమ్మా? చూసావా, అనుకున్నది అనుకున్నట్టే చేశారు. అది ఎంత తొందరలో. మా పెళ్లికి వస్తావా నువ్వు? బొజ్జ నిండా గార్లు లడ్డులు పెడతాను, తిని నీ ఇష్ట ప్రకారం దూరు. అయ్యో అయ్యో, ఈ గుడ్డలు అవతారం చూడటానికి నేను ఇంకా బతుకుంది. ఈ ఘోరం చూడమనైనా భగవంతుడు నాకు ఇంత అయిపోతుంది. అమ్మా, ఏమిటి అఘాయిత్యం? ఆఘాయిత్యమా? నాదే అమ్మ ఆఘాయిత్యం. ఏం చెయ్యను తల్లి, నీ పెళ్లి కళ్ళతో చూద్దామని నువ్వు ఒప్పించేదాను. అందరిలాగా హాయిగా కాపురం చేస్తూ ఉంటే చూసి సంతోషిద్దామనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని. అంత చేయరాని పని ఏం చేశానమ్మా? ఇంకేం కావాలి? నా ఆశలన్నీ అడియాసలు చేసావు. పెళ్లి పడాకులు ఏమి వద్దంటున్నావు. నన్ను ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు. అమ్మా, నన్ను క్షమించు. నీ రుణం ఇంకెలా అయినా తీర్చుకుంటాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. చేసుకో. ఏది ఇట్లా నా ముఖం చూసి చెప్పవే, చెప్పవే. ఏమి తేరా, నా మాట వినిపించుకోవు. నువ్వు పట్టిన కుందేటికి మూడే కాళ్ళ. చెప్పవే, చెప్పు. ఉండమ్మా, ఆయన వచ్చే వేళయింది. గది సప్తాలి. ఏమిటి నీ మొండితనం? ఎన్నాలని ఎన్ని విధాలు చెప్పాలి నీకు? అమ్మా, ఈ రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి చెప్పేసి నేను ఏ నియోగయ్యో చూసుకుంటాను. ఏమిటమ్మా అది? ఏముంది నాయన, దాని సంగతి నాకు ఏమీ అర్థం కావడం లేదు. నర్సు ఉద్యోగం చేస్తున్నాడు, నర్సు ఉద్యోగం. ఒక్కగాని ఒక్క బిడ్డ ఇలా పెళ్లి పటాకులు లేకుండా ఉద్యోగం చేసి ఎవరినో ధరించాలో. నర్సు చదువుకు వెళ్తోందా? అందుకే ఇన్నాళ్ళు కనపడడం లేదు. ఏం చదువో చట్టుబండలు. చూడు నాయన, మేడ మీదకే వెళ్ళింది. నువ్వైనా కాస్త దానికి బుద్ధి చెప్పు. అలాగే, నేను అడిగి కనుక్కుంటానులేండి, మీరు ఊరుకోండి. వద్దండి, వద్దు వద్దు, నన్నేమీ అడగొద్దు. చెప్పవా? నాతో చెప్పవా? దయచేసి నన్నేమీ అడగండి, నన్ను వెళ్ళనివ్వండి. నాతో చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు. చెప్పి తీరాలి. చెప్పు మాలతి, అతను ఎవరు? నా మీద ఒట్టు చెప్పు. మాలతి, మాలతి, ఎంత పని చేశావు? నన్ను ప్రేమించావా? నాకు నీ హృదయాన్ని అర్పించావా? కథలో కూడా అనుకోలేదు. ప్రయాసానికి కూడా ఎప్పుడూ ఆ భావం నాకు రాలేదు. నీ ఇంట్లో నీలో ఒకండిగా ఉండి మీ అభిమానాన్ని ఆదరణని పొంది ఇదే నేను మీకు చేసిన ప్రత్యుపకారం. అమ్మ హృదయంలో అగ్నిగుండం రేపాను, ఈ జీవితంలో చెట్టు పెట్టాను. ఎందుకు నన్ను ఇంత ద్రోహిణిగా చేశావు? ఎందుకింత పాపం నా ఒడిని కట్టావు? మాలతి.